వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇటీవల లక్షలాది మంది అమెరికన్లు రోడ్డెక్కారు. ట్రంప్ అమెరికాను కింగ్లా పాలిస్తున్నాడని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసన తెలిపారు. ట్రంప్కు కూడా ఈ సెగ తగిలింది. అందుకే కాలిన గాయాలపై ఆయింట్మెంట్ పూసే ప్రయత్నాలకు దిగారు. ఎవరైతే రోడ్డెక్కారో ఆ అమెరికన్లకు డాలర్ల వల వేస్తున్నారు. వారికి ఆర్థిక సాయం అందించే కొత్త ఎత్తుగడ వేశారు. మరి ఈ సాయం ట్రంప్ పాలనపై వ్యతిరేకత తగ్గిస్తుందా? పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని అక్కడ న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తీరుపై అమెరికా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. కోర్టుల్లో ట్రంప్నకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. అధ్యక్షుడి అధికారాలపై అమెరికా సుప్రీంకోర్టు కూడా సందేహాలు వ్యక్తం చేసింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అసలేం జరుగుతుంది, ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. తన టారిఫ్ల విధానంపై యుఎస్ సుప్రీంకోర్టు న్యాయబద్ధతను ప్రశ్నిస్తున్నా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన టారిఫ్ల విధానాన్ని వ్యతిరేకించే వారంతా మూర్ఖులని ట్రూత్ సోషల్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ల ద్వారా సేకరించిన ఆదాయంలో నుంచి త్వరలోనే ప్రతి అమెరికన్కు కనీసం 1.77 లక్షలు డివిడెండ్గా ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఈ సుంకాల వల్లే అమెరికా ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా మారిందని ట్రంప్ వాదించారు. తమ విధానాల వల్లే అమెరికాలో ద్రవ్యోల్బణం దాదాపు లేదని, స్టాక్ మార్కెట్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ తెలిపారు. మేము ట్రిలియన్ల డాలర్లు వసూలు చేస్తున్నాము. త్వరలోనే మా అపారమైన అప్పును వెంటనే అక్షరాల $37 ట్రిలియన్ చెల్లించడం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. టారిఫ్ల కారణంగానే అమెరికాలో రికార్డు స్థాయి పెట్టుబడులు, ప్లాంట్లు, కర్మాగారాలు వెలుస్తున్నాయని, అందుకే ప్రతి ఒక్కరికి $2,000 డివిడెండ్ చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం విధించే సుంకాల ద్వారా వస్తున్న భారీ ఆదాయం నుంచి ఈ డివిడెండ్లను చెల్లిస్తారు. ఈ టారిఫ్లు ట్రిలియన్ల కొద్ది డాలర్లను దేశంలోకి తీసుకొస్తున్నాయని ట్రంప్ వాదించారు. ఈ ఆదాయంలో కొంత భాగాన్ని సాధారణ ప్రజలకు పంపిణీ చేయడమే కాకుండా దేశ జాతీయ రుణాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ట్రంప్ ఈ విధానాన్ని సమర్థిస్తూ పన్నులు విధించడం కంటే టారిఫ్లు విధించడమే ఉత్తమమని అంటున్నారు. ఈ టారిఫ్లను ఇతర దేశాలే చెల్లిస్తాయి, అమెరికన్ పౌరులు కాదు అని ఆయన పునరుద్ఘాటించారు. ఇది అమెరికన్లకు ఒక పెద్ద విజయమని అభివర్ణించారు ట్రంప్. అయితే ట్రంప్ యొక్క ఈ టారిఫ్ విధానంపై సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా విమర్శలు ఉన్నాయి. చాలా మంది ఆర్థికవేత్తలు టారిఫ్ల భారం అంతిమంగా అమెరికన్ వినియోగదారులపై, దిగుమతి చేసుకునే కంపెనీలపై పడుతుందని వాదిస్తున్నారు. మరోవైపు దేశ చట్టాలను ఉల్లంఘిస్తూ ట్రంప్ అత్యవసర అధికారాలను ఉపయోగించి టారిఫ్లు విధించారని ఆరోపిస్తూ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇటీవల కీలక తీర్పిచ్చింది. కోర్టు ఈ టారిఫ్ అధికారాన్ని ప్రశ్నించడం, ట్రంప్ ప్రతిపాదించిన 2,000 డివిడెండ్ పథకానికి నిధుల సేకరణపై అనిశ్చితి సృష్టించింది. ఈ కోర్టు తీర్పును ట్రంప్ పెద్ద విపత్తుగా అభివర్ణించారు. ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేసేందుకు లైసెన్స్ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి ఆమోదం ఉంది. అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశంపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా? ఇదంతా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనమెందుకు వేయకూడదు? సుంకాల కారణంగానే అమెరికాలోకి వ్యాపారాలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టుకి ఇది తెలియదా? అసలేం జరుగుతోంది అని ట్రంప్ చిర్రుబుర్రలాడారు. మరోవైపు ట్రంప్ టారిఫ్ విధానం ప్రస్తుతం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు ఉద్దేశించిన 1977 చట్టం కింద టారిఫ్లను విధించడంలో అధ్యక్షుడు కాంగ్రెస్ అధికార పరిధిని అతిక్రమించారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇటీవలే తెలిపారు. దీనిపై ట్రంప్ తరపు న్యాయవాదిని న్యాయమూర్తులు ప్రశ్నిస్తూ అనధికారిక కాల పరిమితితో టారిఫ్లను విధించడానికి అధ్యక్షుడు ఈ చట్టాన్ని ఉపయోగించడం కాంగ్రెస్ అధికార పరిధిని అతిక్రమించడమే అవుతుందా అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని ఉపయోగించడం ద్వారా ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించారని దిగువ కోర్టులు ఇప్పటికే తీర్పునిచ్చాయి. ట్రంప్ చేసిన ఈ ప్రకటన, ఆయన విస్తృత టారిఫ్ల చట్టబద్ధతపై యుఎస్ సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసిన కొద్ది రోజులకే రావడం గమనార్హం. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ట్రంప్ అధికార పరిధి ఒక ప్రధాన పరీక్షగా నిలవనుంది. చూడాలి మరి ఏం జరగనుందనేది.